గతంలో చూసాం మనం శ్రీవారి ఆలయ నిర్వహణ అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ చేతుల నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని ఆయన మాట్లాడేవాడు. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎప్పుడూ ఏ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పాలని అతని నోటి నుంచి ఒక్క సందర్భంలో ఒక స్టేట్మెంట్ కూడా రాలా. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన తప్పులన్నీ వెలికితీయటం మొదలుపెట్టేటప్పటికీ మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రద్దు చేయమని చెప్పని అతను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్స్ని సజెస్ట్ చేస్తే ఆ రికమెండేషన్స్ని ఎలా ఫాలో కావాలి, ఏ నిర్ణయాలు చేయాలి, ఏ విధమైన చర్యలు అధికారుల మీద తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ కమిషన్ లాంటిది ఒక కమిషన్ అపాయింట్ చేస్తే దాని పట్ల సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న ఆక్షేపణ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు కూడా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకసభ్య కమిషన్ ప్రొసీడ్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.